నమస్తే అండ్ వెల్కమ్ టు ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్. ఈరోజు ఆంధ్రజ్యోతి, సాక్షిలో వచ్చిన ప్రధాన వార్తలు, వాటి వెనుకున్న అసలు వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా న్యూస్ అనాలిసిస్లోకి వెళ్ళిపోతే, ఈరోజు ఆంధ్రజ్యోతిలో పవన్ టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్లో డిప్యూటీ సీఎం పవన్ అరుదైన ఘనత. ప్రాచీన జపనీస్ కత్తిసాము కళ కెజెన్స్కులో అధికారికంగా ప్రవేశం. 5th డాన్ పురస్కారంతో గౌరవించిన సోగోబూడో కండ్రీకై సంస్థ. పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ఆయన సినిమాల్లో ఉన్నప్పటి నుంచి ఎక్కువగా వీటిని ప్రదర్శించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. చాలా సినిమాల్లో ఆయన వీటి మీద ఫీట్స్ ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా జపనీస్ కత్తిసాము కళలోకి కూడా ఆయన ప్రవేశం జరుగుతోంది. దాని మీద వచ్చిన ఇది మన ఈ ఘనత సాధించిన తొలి తెలుగు వ్యక్తిగా గుర్తింపు. ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇక ఈ తిరకాసేమిటి తిరుమలేశ, నిబంధనలకు టీటీడీ బోర్డు తూట్లు. ఈసారి ప్రఖ్యాత శిల్ప శిక్షణ సంస్థకు ఎసరు. భక్తులకు టౌన్షిప్ కట్టడం కోసం, తిరుమలకు వచ్చే భక్తులకు టౌన్షిప్ కట్టడం కోసం అలిపిరి చెర్లోపల్లి రహదారిలో ఒక చోట నిర్మించే ప్రయత్నం జరుగుతుంది. దాన్ని మరి నిన్న టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు అనూహ్యంగా మలుపు తిప్పారు అనేది ఒక వార్త వస్తుంది బయటికి. ఎందుకంటే శిల్పకళ ఈ కాలేజీని పడేసి అక్కడ కట్టాలని ఆయన చివరిగా ప్రతిపాదించి దాన్ని ఆమోదించినట్టుగా కూడా ఒక వార్త వస్తుంది. ఎందుకంటే ముందుగా ఈ టౌన్షిప్ని అలిపిరి చెర్లోపల్లి రోడ్లో ఒక 20 ఎకరాలలో నిర్మించే ప్రయత్నం చేశారు. దానికి ఆమోదంగా ప్రతిపాదన అధికారులు పెడితే దాన్ని కాదని ఈ కాలేజీని పడేసి ఇక్కడ పెడతాం అని ఈయన ప్రతిపాదించారట. దాన్ని ఆమోదం కూడా తెలిపారంట. మరి వరుసగా వివాదాలలోకి ఈ టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు వస్తూ ఉన్నాడు. ఎందుకంటే నిన్నగాక మొన్న ఒక కాటేజీ నిర్మాణానికి అసలు టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్న వ్యక్తికి అది అసలు ఎలా ఇస్తారో తెలియదు. ఆయన గతం నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. మొన్న ఇచ్చారు, మరి ప్రభుత్వం కూడా అడ్డం పడి ఆపింది. ఆయన రాజీనామా చేశాడు. ఇలాంటివన్నీ జరుగుతుంటే ఇది మరొక వివాదం ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఎస్విఐటిఎస్ఏ కళ కూల్చివేతకు నిర్ణయం. అక్కడ భక్తులకు టౌన్షిప్ కడతారట. టీటీడీ బోర్డులో తీర్మానం ఆమోదం. అలిపిరి చెర్లోపల్లి రహదారిలో ఏర్పాటుకు ఇంజనీరింగ్ అధికారులు ప్రతిపాదన. అందుబాటులోకి ఇతర స్థలాలు ఉన్నాయి. అయినా విరుద్ధంగా టీటీడీ చైర్మన్ నిర్ణయం. ముందస్తు చర్చ లేకుండానే తీర్మానం. ఇలాంటి వివాదాలు మరి ఇంకా ఎన్ని రానున్నాయో తెలియదు. ఇక న్యాయం మనవైపే. అనుమతులు వచ్చాకే నల్లమల సాగర్ పనులు. నిమ్మల రామానాయుడు. కడలి పాలయ్యే నీటిని వాడుకుంటే తప్పేంటి? 3000 టీఎంసీల్లో 200 టీఎంసీలే వాడుకునేలా అనుసంధాన ప్రాజెక్టు రూపకల్పన. వాటిని కరువు సీమకు తరలించాలన్నదే లక్ష్యం. గతంలో ఈ పోలవరం బనకచెర్ల ఈ ప్రాజెక్టు బదులుగా పోలవరం నల్లమల సాగర్ అనుసంధాన పథకం సమగ్ర ప్రాజెక్టు నివేదికను కేంద్ర జలశక్తి శాఖకు సమర్పించాక అది అనుమతులు ఇచ్చాకే ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ఇది గత సోమవారం సుప్రీంకోర్టులో చర్చకు వచ్చిన అంశం. దీన్ని పిల్లుగా వేశారు. పిల్లుగా కాకుండా దీన్ని సివిల్ సూట్ లాగా మార్చుకోవాలని సుప్రీంకోర్టు ప్రతిపాదన చేయటంతో పాటుగా ఈ జల వివాదాలు ఏమైనా ఉంటే కూర్చొని మాట్లాడుకొని సమస్యను సామరస్యపూర్వకంగా తేల్చుకోండి, ఇట్లా కోర్టు వరకు రావద్దు అనే సూచన కూడా చేయటం జరిగింది. మళ్ళీ ఈరోజు అనగా ఈరోజు సోమవారం మళ్ళీ ఇది సుప్రీంకోర్టులో బెంచ్ ముందుకు రానున్న సమయంలో ఇప్పుడు మరి మంత్రి నిమ్మల రామానాయుడు విర్చువల్గా లాయర్ల మొత్తాన్ని కలిసి ముకుల్ రోహిత్కి, జైదీప్ గుప్తా,
బల్బీందర్ సింగ్లతో కలిసి ఆయన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడాడంట. న్యాయం మన పక్షానే ఉంది, మనం ఈ ప్రాజెక్టుని డిపిఆర్లు ఇవన్నీ సిద్ధం చేసుకున్నాక కేంద్ర జలశక్తి శాఖకి సమర్పించినాక వాటి మీద డిపిఆర్లు అవి అనుమతులు వచ్చినాకే ప్రారంభం చేస్తామని గట్టిగా వాదించమని ఆయన లాయర్లతో మాట్లాడటం జరిగింది నిన్న. దాని గురించిన వార్త ఇది. ఇక విభజన శక్తులను తరిమేద్దాం, సోమనాథ్ వారసత్వాన్ని తక్కువ చేసే యత్నం, ధనం కోసమే దురాక్రమణ అని బోధించారు. అవి విద్వేష దాడులు అన్న సంగతి దాచిపెట్టారు. పునర్నిర్మాణంలో పటేల్ను అడ్డుకునే ప్రయత్నం, ఆలయ ప్రారంభోత్సవానికి ఈనాటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ వస్తానంటే అభ్యంతరాలు. యాక్చువల్గా ఇప్పుడు చాలా గుళ్ళకి పునర్నిర్మాణం వాటి మీద దాడులు చేసి 1000 సంవత్సరాలు అయిన సందర్భంగా అన్నట్టు మోడీ భారతదేశంలో ఇట్లాంటి ప్రతిష్టాత్మక దేవాలయాలు మొత్తాన్ని పునర్నిర్మాణం చేయటం, వాటిని ఓపెనింగ్ చేస్తూ ఇక కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోయటం అనేది ఒకటే ఇక్కడ కనపడుతుంది. ఇది సాక్షిలో కూడా వేశారు. గుజరాత్లోని సోమనాథ్ ఆలయం నిర్వహించిన సోమనాథ్ స్వాభిమాన్ పర్వులో డోలు వాయిస్తున్న ప్రధాని మోడీ, ఆయన పాల్గొన్న అంశాన్ని ఇక్కడ కూడా వేయటం జరిగింది. గతంలో దీని మీద 1000 సంవత్సరాల కిందట గజనీ మహమ్మద్ మొట్టమొదటిసారిగా దాడి చేసి ఆలయాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత ఔరంగజేబు ఇత్యాదులు చాలామంది దాని మీద దాడి చేశారు. అదంతా సంపదను దోచుకుపోవటానికే దాడి చేశారు అని కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్న ప్రభుత్వాలు ఆ రకంగా దాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేశాయి అనేది ఇప్పుడు ఈయన చెబుతున్నారు. మరి వాళ్ళు ఆలయాల మీద దాడుల్ని డబ్బు దోచుకోవటానికి వీటికే చేస్తారు. యూజువల్గా ఎప్పుడు జరుగుతుంది అది. గజనీ అన్నిసార్లు దండయాత్ర చేసిన 18 సార్లు దండయాత్ర చేసిన ఆయన దోచుకొని పోవటానికి కోసమే దండయాత్రలు చేశాడు. ఆలయాలని అక్కడ ఆలయం పడేయాలని, మసీదు కట్టాలని జరిగినాయి అనేది ఇప్పుడు మరి ప్రధాని మోడీ అభివర్ణిస్తున్నాడు. ఒకసారి దాని పూర్తి వార్త చూద్దాం. సోమనాథ్ వారసత్వాన్ని తక్కువ చేసేందుకు గత ప్రభుత్వాలు యత్నం, విదేశీయులు దాడి ధనం కోసమేనని ప్రచారం. సోమనాథ్ ఆలయ చరిత్రను తుడి చేసేందుకు గత ప్రభుత్వాలు చాలా హేయమైన ప్రయత్నాలు చేశాయని ప్రధాని మోడీ అన్నారు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణాన్ని వ్యతిరేకించిన శక్తులు ఇప్పటికీ క్రియాశీలకంగా ఉన్నాయని, అలాంటి విభజన బుజ్జగింపు శక్తులు మనమంతా ఐక్యంగా దృఢంగా ఉండి ఓడించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆలయ పునరుద్ధరణ తర్వాత కూడా బానిస మనస్తత్వంతో దాన్ని వారసత్వాన్ని తక్కువ చేసేందుకు చూశారని ధ్వజమెత్తారు. యాక్చువల్గా ఈ ఆలయం దాడి జరగటం, దాన్ని ధ్వంసం చేయటం జరిగిన ప్రతిసారి దాన్ని తిరిగి పునర్నిర్మాణం చేశారు. దాడులు వెనుక ఉన్న విద్వేషం, అత్యాచారాలు, ఉన్మాదాన్ని దాచిపెట్టారు. మహమ్మద్ గజనీ 1026లో మొదటి దాడి చేశాడు. ఆ తరువాత 17-18 శతాబ్దాల్లో ఔరంగజేబు వరకు దాడులు కొనసాగాయి. ఔరంగజేబ్, మహమ్మద్ బెగ్దా ఈ ఆలయాన్ని మసీదుగా మార్చాలని చూశారు. కానీ ప్రతి దాడి తర్వాత మాల్వా రాణి శివభక్తులు దాన్ని పునర్నిర్మించుకుంటూ వచ్చారు. ఇతరులను నాశనం చేయడమే ద్వారా ముందుకెళ్లాలనే నాగరికత తమంతటి తామే నాశనం అవుతాయి. స్వాతంత్రానంతరం ఈ ఆలయ పునర్నిర్మాణం చేయకుండా సర్దార్ పటేల్ను అడ్డుకునే ప్రయత్నాలు జరిగాయి. దాని ప్రారంభోత్సవానికి వెళ్లాలని ప్రథమ రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ నిర్ణయించినప్పుడు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆలయ జాతీయ ఆధ్యాత్మిక ప్రాముఖ్యం తెలియకుండా చేయడమే దీని ఉద్దేశం. అంత కుట్ర జరిగి ఉంటుందని అనుకోవచ్చా? ఇక ఇరాన్పై దాడికి ట్రంప్ రెడీ. ఈయన దాడులు చేస్తూ ఉంటాడు. ఇంకో పక్క నోబెల్ శాంతి బహుమతి నాకు ఇవ్వలేదంటాడు. ఇవ్వలేదని చెప్పి చేస్తున్నాడేమో తెలియదు. కాకపోతే ఇదంతా వాళ్ళ పెట్రో డాలర్ని బలంగా ఉందని చూపించుకోవటానికి జరుగుతున్నాయి. ఇరాన్ ప్రజలకు సాయం చేస్తామని ట్వీట్, దాడి చేస్తే అవకాశాలపై అధికారులతో చర్చ, దాడి చేస్తే ఇజ్రాయిల్, అమెరికాలే మా లక్ష్యం.
ప్రజాందోళన నేపథ్యంలో పార్లమెంటుకు ప్రత్యేక భేటీలో ఇరాన్ స్పీకర్ ఖలీబాఫ్ హెచ్చరిక. ఇక రాజీకి రాకపోతే చుక్కలే, పక్కనున్న క్యూబాని బెదిరించాడు. ఇక రక్తపు వాంతులు, ముక్కు నుంచి నెత్తురు, మదురో నిర్బంధం వేళ నిస్సహాయ స్థితిలో వెనుజులా సైనికులు. అమెరికా సోనిక్ ఆయుధం ప్రయోగించిందా? సోనిక్ అనే ఆయుధం ప్రయోగిస్తే అలాంటివి రక్తపు వాంతులు అవటం ఒక రకమైన వైరస్ దాడి లాంటిదన్నమాట. అది నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతారు. అలాంటి నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు కావలసిన వాళ్ళని ఎత్తుకొచ్చేయచ్చు, అరెస్ట్ చేయొచ్చు, చంపేయచ్చు, ఏమైనా జరగచ్చు. ఇక ఒక రహదారి 4 గిన్నిస్ రికార్డులు. రికార్డులు మోతెక్కించిన బెంగళూరు కడప విజయవాడ ఎకనామిక్ కారిడార్. 24 గంటల్లో 28.8 కిలోమీటర్ల రహదారి, 10,655 టన్నుల కాంక్రీట్ తోటి 2 రికార్డులు. 7 రోజుల్లో 156 కిలోమీటర్ల రహదారి, 57,500 టన్నుల కాంక్రీట్తో మరో 2 రికార్డులు. NH554G నిర్మాణంలో అద్భుతం. ఇంత ఫాస్ట్గా నిర్మించే టెక్నాలజీ కానీ దీన్ని అడాప్ట్ చేసుకునే సైంటిస్టులు కానీ మన భారతదేశంలో కొదవేం లేదు. ఇక్కడ ఉన్నదల్లా రిసోర్సెస్, ఇక్కడ అధికారంలో ఉన్న వాళ్ళ దగ్గర జరిగే పైరవీలు. ఇక నేడే నింగిలోకి PSLV C62 కౌంట్డౌన్ ప్రారంభం. ఉదయం 10:18 ప్రయోగం. EOSN 1తో పాటు మరో 15 ఉపగ్రహాలు కక్షలోకి. ఇక ఏమిటి పరీక్ష? టెట్పై ఉపాధ్యాయులతోటి ఆవేదన. ఎక్కువ మంది 50 ఏళ్లు దాటిన వారే విధులు నిర్వహిస్తూ సన్నద్ధమయ్యేలా గణితం, బయాలజీ, PS టీచర్లకు మరీ అవస్థ. వారి సబ్జెక్టుల్లో 20 మార్కులే ప్రశ్నలు, మిగిలిన 2 సబ్జెక్టుల నుంచి 40 మార్కులు. ఇలాగైతే అర్హత ఎలా సాధించాలని ప్రశ్న. ఉత్తీర్ణత మార్కుల్లో తేడాపై అభ్యంతరాలు. కొత్తగా BEd, DEd చేసిన విద్యార్థుల స్థాయిలో ఈ వయసులో మేము టెట్కు ప్రిపేర్ కాగలమా? దాదాపు 20 ఏళ్ల ఉద్యోగ జీవితం తర్వాత ఇప్పుడు పరీక్షలు రాయాలంటే ఎలా? 50 ఏళ్లు దాటిన వారు, కొత్తగా కోర్సులు చదివే విద్యార్థులు సన్నద్ధత ఒకేలా ఉంటుందా? టెట్పై ఉపాధ్యాయ వర్గాల్లో విస్తృతంగా సాగుతున్న చర్చ ఇది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష పై కొద్ది నెలలుగా ఆందోళన వ్యక్తం చేస్తున్న టీచర్లు తాజాగా విడుదలైన పరీక్ష ఫలితాలతో ఆందోళన మరింత పెరిగింది. టెట్ ఇన్ సర్వీస్ టీచర్లు 47.82% మంది ఉత్తీర్ణత సాధించారు. ఇతర అభ్యర్థులు ఉత్తీర్ణత 39.27% మాత్రమే. దీంతో పోలిస్తే ఉపాధ్యాయుల ఉత్తీర్ణత శాతం మెరుగ్గా ఉన్నట్టు కనపడుతోంది. కానీ ఇది మాత్రం నిజం. సర్వీసులో ఉండి వాళ్ళు ఒక సబ్జెక్టుని ఎంచుకొని దాన్ని బోధిస్తూ మిగతా సబ్జెక్టులతో పాటుగా పోటీ పడాలి అని అంటే కొంచెం కష్టమైన వ్యవహారమే కదా. కొత్తగా వచ్చేవాళ్ళంటే వాళ్ళు అందరూ దాన్ని ఈ ఉద్యోగం కోసం గట్టిగా ప్రయత్నం చేసి వాళ్ళు అన్నీ నేర్చుకుంటారు. వీళ్ళు ఆల్రెడీ సర్వీస్లో అదే బోధిస్తూ ఉంటారు. సర్వీస్తో పాటు మళ్ళీ చదువుకోవటం ఇవన్నీ కొంచెం కష్టతరమైంది. ఇక మత్తు కోళ్ళు, డమ్మీ కత్తులు. సొమ్ములు కొళ్ళగొట్టేందుకు ఎత్తులు. మత్తు మందుతో కోళ్లను చిత్తు చేస్తారు. జోడీ పందాల్లో లాఘవంగా డబ్బులు లాగేస్తారు. జోదం అంటేనే మోసం. మహాభారత సమయం నుంచి జరుగుతోంది అదే. ఆ మోసం చేసి డబ్బులు, ఇక్కడైతేనే డబ్బులు పణంగా పెడతారు కాబట్టి డబ్బులు లాగేస్తారు. అక్కడైతే ఆస్తులు లేకపోతే ఇంకా వేరే ఏదన్నా అధికారాలు లాక్కోవటానికి జరిగేది. ఇక కారుల, చేమల బారుల. జాతీయ రహదారిపై కొనసాగుతున్న రద్దీ. హైదరాబాద్ బెజవాడ హైవేలో వేలాది వాహనాలు. శనివారం అర్ధరాత్రి నుంచి 10 గంటల లోపు పతంగి టోల్ ప్లాజా దాటిన 60,000కు పైగా వాహనాలు. హైదరాబాద్ విజయవాడ వచ్చే దీంట్లో ఉన్న హైదరాబాద్ నుంచి రాగానే ఫస్ట్ వచ్చే టోల్ గేట్ పతంగి. అక్కడ 60,000కు పైగా వాహనాలు రోడ్డు టోల్ ప్లాజా దాటాయి. పండగలు వచ్చినప్పుడు ఇక అంతే. అంటే చూడండి ఎంతమంది హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు, అక్కడికి తరలి వెళ్ళారు. ఇది గతంలో అది రాజధాని అయిన కారణానికి ఎక్కువ మంది అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యే ప్రయత్నం చేశారు.
ఇప్పుడు వాళ్ళందరూ మళ్ళీ తిరిగి ఆంధ్ర రావాలంటే ఇలానే ఉంటుంది. ఇక్కడ రాజధాని ఇంకా నిర్మాణం కాకపోవటం, ఇక్కడ రాజధాని ఎప్పుడు నిర్మాణం అయిందో తెలియకపోవటం, ఇక్కడ సెటిల్ అవ్వటానికి రాజధాని వైపు తరలు వెళ్తున్నాం అని అనుకోవటానికి ఇంకెన్ని సంవత్సరాలు పట్టిద్దో. అంటే అన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ అక్కడ ఉంది, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నాం కాబట్టి అందరూ అక్కడికి వెళ్ళారనుకోండి. ఇక ఒకసారి సాక్షిలో ఉన్న వార్తలు చూద్దాం. లిక్కర్ సిండికేట్కు సంక్రాంతి కిక్కు. జీవో రాకముందే మద్యం ధరల పెంపు, జోరుగా సాగుతున్న మద్యం సిండికేట్. కూటమి ప్రజాప్రతినిధులు ప్రత్యేక మామూళ్లు, జీవో వచ్చాక కూడా దోపిడీ కొనసాగేలా సిండికేట్ స్కెచ్. చేష్టలు అడిగి చూస్తున్న ఎక్సైజ్ శాఖ. పండగ వచ్చిన సమయంలో మరి లిక్కర్కి ఏంటి, ఇంకా దేనికైనా అన్నిటికీ రేట్లు. ఒకవైపు జోదం, ఒకవైపు ఈ పండగ కిక్కు, మిగతా ఇట్లాంటి వాటన్నిటితో పోటీ పడి ఇప్పుడు సినిమాలు కూడా వస్తున్నాయి. యాక్చువల్గా ఒకప్పుడు మా చిన్నప్పుడు పండగకి ఎన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయో. ఇలాంటి ఈ ఈ కోడి పందాలు కానీ లేకపోతే ఇంకా ఈ జూదం ఆటలు ఇవన్నీ అప్పట్లో ప్రాచుర్యం బాగా తక్కువగా ఉండేది, వెళ్ళేవాళ్ళు కూడా తక్కువగా ఉండేవాళ్ళు. ఎక్కడో అలవాటు ఉన్నవాళ్ళు, లేదు దాని గురించి తెలిసిన వాళ్ళు మాత్రమే ఉంటాయి. ఇప్పుడు ఏంటి, పల్లెలో తెలిసేసి దాన్ని టీవీల నిండా పేపర్ల నిండా ప్రచారం చేసేసి మనమే సగం చెప్పాం, ఇదిగో ఇక్కడ పలానాయి జరుగుతున్నాయి అని. అంతమంది వెళ్ళి చూసే ప్రయత్నం చేస్తున్నారు. చెడు చాలా తొందరగా ఆకర్షణ చేస్తుంది. ఇంకప్పుడు దేంట్లో ఇక లిక్కర్ సిండికేటు అని ఇప్పుడు ప్రభుత్వం మీద ఒక ఇది ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ జీవోతో మాకేం సంబంధం లేదు, ప్రభుత్వమే మాది, మా దోపిడీని ఆపేదెవర్రా అన్నట్టుంది రాష్ట్రంలో టీడీపీ మద్యం సిండికేట్ బరితెగింపు. మద్యం ధరలు పెంపుపై ప్రభుత్వ అధికారిక ఉత్తర్వులు విడుదల కాకముందే రాష్ట్రంలో మద్యం ధరలు పెంచేసి 3 రోజులుగా అనధికారికంగా దోపిడీకి తెగబడుతున్నారు. అందుకు ఎక్సైజ్ అధికారులు అడ్డుకోకుండా చూస్తామని చెప్పి టీడీపీ కూటమి ప్రజాప్రతినిధులు సంక్రాంతి సీజన్లో వేళ మద్యం దుకాణాల నుంచి భారీగా మామూళ్లు వసూలు చేశారు. ఏంటి మద్యం దుకాణాల నుంచి భారీగా వసూలు చేసేది? మరొక వైపున బార్లు ఉన్నాయి. ఇప్పుడు బార్లకి వైన్స్కి రేటు వ్యత్యాసం లేదు, సేమ్ రేటు. ఇంతకుముందు బార్లో హై మోస్ట్ రేటు ఉండేది కాబట్టి వైన్ షాపులు వెంట తిరిగారు. ఇప్పుడు వీళ్ళు ఈ సిండికేట్ కాదంటే మరి బార్కి వెళ్ళొచ్చు కదా. అట్లాంటి పనులు చేసేవి కూడా ఉన్నారు. యాక్చువల్గా గతంలో ఉన్న ఈ మద్యం కుంభకోణం స్కాము వీటన్నిటికంటే కూడా ఇదేం కాదు. రూపాయలు 10 పెంపుదలతో రోజుకు 5 కోట్ల చొప్పున అనధికారంగా కొల్లగొడుతున్నారు. 10 రూపాయలు పెంచేసినందుకే. కానీ మరి జగన్మోహన్ రెడ్డి 100 రెట్లు పెంచి అమ్మారు. మరి ఆ సొమ్మంతా ఏమైందో కూడా తెలియదు. ఇక కండలేరు సందర్శన పైన ఆంక్షల సంఖ్యలు. ఏదో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది ఒకదాన్ని తెరపైకి తీసుకొచ్చి ఆయన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను దాన్ని పట్టుకొని ఇక రాయలసీమకి నీళ్ల ద్రోహి చంద్రబాబు అని చేసే ప్రయత్నంలో నిన్న సోమశిలకి వెళ్ళి మేము సందర్శిస్తూ ఉంటాం. ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి వీళ్ళు వీళ్ళందరూ వెళ్ళి సందర్శన చేసి ఏం చేస్తారు అక్కడ? ఇప్పుడు వీళ్ళు బాగానే నీళ్ళు వచ్చేస్తాయా? కాకపోతే ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఏదైనా ఒకటి అన్యాయం జరుగుతుంది, పలానా చోట అన్యాయం జరుగుతుందంటే దాని సందర్శనకి వెళ్తారు. ఇక్కడ ఏమిటో ఏం తెలియదు. వీళ్ళే అసలు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆగిపోవటానికి గల కారణమే జగన్మోహన్ రెడ్డి అని ఫుల్గా ఎస్టాబ్లిష్ అవుతుంటే, ఇంకో పక్కన వీళ్ళు ఈ డ్రామాలు, అంతా డ్రామా మాట. బాబు అర్ధాంతరంగా ప్రాజెక్టును ఆపేశారు. రాయలసీమతో పాటు నెల్లూరు ప్రాంత రైతులకు ఎలాంటి కష్టం రాకూడదని మెట్ట ప్రాంతాలైన రాయలసీమ, నెల్లూరుకు తాగునీరు అందించే లక్ష్యంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 3,825 కోట్లతోటి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేసి పనులు ప్రారంభించారు. పనులు జరుగుతున్న సమయంలోనే చంద్రబాబు అధికారంలోకి రావడంతో అంతా అబద్ధం. పనులు జరుగుతున్న సమయంలో కాదు, అది ఆగిపోయింది.
2020లోనే ఆగిపోయింది. దాన్ని స్టే వచ్చింది తెలంగాణ నుంచి. దాన్ని కోర్టుకెళ్ళి అన్ని శాఖల్లోనూ దానికి అడ్డం పడి ఆపే ప్రయత్నం చేశారు. దాని మీద స్టే ఉంది. ఆ స్టేని వెకేట్ చేయించడానికి జగన్మోహన్ రెడ్డి ఆ ప్రయత్నమే చేయలేదు. అయితే ఇక పనులు జరుగుతుండగానే అనేది మాత్రం పచ్చి అవాస్తవం. చంద్రబాబు అధికారంలోకి రావడంతో ఈ ప్రాజెక్టును అర్ధాంతరంగా నిలిపేశారని మండిపడ్డారు. అరెస్టులకు భయపడేది లేదని చావుకైన ఈ మాట కూడా పచ్చి అబద్ధం. అరెస్టుకు భయపడ్డా, అరెస్ట్ చేస్తారని కాకాని గోవర్ధన్ రెడ్డి 3 నెలలు అబ్స్కాండ్లో తిరిగాడు, అండర్ గ్రౌండ్లో తిరిగాడు. అరెస్టులకు భయపడనని ఇప్పుడు చెబుతున్నాడు. చౌకైనా సిద్ధపడితే వచ్చామని ఆయన స్పష్టం చేశాడంట. కండలేరు జలాశయం సందర్శనకు ఆదివారం బయలుదేరిన వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నేతలను పోలీసులు అడుగడుగున ఆంక్షలతో అడ్డుకున్నారు. సోమశిల జలాశయ సందర్శనపై శనివారం ఉక్కుపాదం మోపినట్టుగా తాజాగా కండలేరు సందర్శనను పోలీసులు నిలువరించారు. నెల్లూరు జిల్లా ప్రజలు రైతాంగ ప్రయోజనాలను తాకట్టుబెట్టి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నిలిపేయడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి నేతృత్వంలో పలువురు నేతలు కండలేరు ప్రాజెక్టు ఆదివారం బయలుదేరారు. ఇక దీని మీద కూడా ఏదో ఒకటి ప్లాన్ తోటి వస్తారు. మీకు గుర్తుంటే మీరు ఒకసారి గతంలో పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు కడుతున్నారు, దాన్ని ప్రైవేటైజేషన్ చేసేయటమే అని ఒక అభూత కల్పనని జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి తీసుకెళ్ళి దాని మీద 1 కోటి సంతకాల సేకరణ అని చెప్పి ఆయన లండన్ వెళ్ళనివ్వండి, ఇక్కడ వీళ్ళు ఏదో తంటాలు పడ్డారు, పుస్తకాలు తీసుకున్నారు, వాళ్ళే 2 చేతులతో సంతకాలు పెట్టారు, అన్నీ జరిగినాయి. ఇక అటు తిరిగి ఇటు తిరిగి దాన్ని తీసుకెళ్ళి గవర్నర్ గారికి ఆ 1 కోటి సంతకాల సేకరణ మొత్తం సమర్పించి ఆయనకు ఒక కంప్లైంట్ ఇచ్చి వచ్చారు. మళ్ళీ ఈ రోజుకి మెడికల్ కాలేజీ గురించి మాట్లాడే నాదుడు లేడు. ఈ వ్యవహారం జరిగి దాదాపుగా 1 నెల రోజులు అవుతోంది. పూర్తి నెల కాలేదనుకుంటాను, 20 రోజులు అవుతుంది గవర్నర్ని కలిసి ఆయన సంతకాలు ఇచ్చొచ్చి. 20 రోజుల నుంచి ఇక మెడికల్ కాలేజీల మీద ఒక్కళ్ళు మాట్లాడే పని లేదు. రేవంత్ రెడ్డి ఎప్పుడైతే తెలంగాణలో నేనే ఆపించాను చంద్రబాబు నాయుడుతో మాట్లాడి అని ఆయన అన్నాడో, ఇక అక్కడ నుంచి ఇప్పుడు ఇది మొదలు పెట్టారు. దీని మీద కొత్తగా ఇంకేం చేస్తారు ఇప్పుడు? వాటి సందర్శన, సోమశిల సందర్శన, కండలేరు సందర్శన, రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులన్నీ తిరుగుతామని కూర్చుంటారు. పోలీసులు ఆపుతారు. దీని మీద ఒక డ్రామా జరుగుద్ది. ఇక ప్రజల్లో తీవ్రమైన చర్చ నడుస్తుందంటారు. జగన్మోహన్ రెడ్డి దీని మీద ఇంకొకటి ఏదో 1 కోటి సంతకాల్లాగా ఇక 1 కోటి నీటి బుట్ల సేకరణ అని ఏమన్నా పెడతాడేమో తెలియదు. అది చేసేసి ఇంకా మళ్ళీ ఇంకొక నెక్స్ట్ ఐటమ్, ఇప్పుడు ఒక ఐటమ్ భోజనాల్లో వడ్డించి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఐటమ్ తీసుకొస్తారు చూడండి. అట్లాగా వీళ్ళు ప్రభుత్వం మీద నిరసన తెలియజేయటం కూడా ఐటాల వారీగా ఎంచుకుంటారు. భలే విచిత్రమైన మనుషులు. ఇక నిస్సిగ్గా అసత్య ప్రచారణ, రాజధానిపై రైతులను మభ్యపెడుతున్న కూటమి నేతలు. వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్. అసలు అవినాష్ మాట్లాడింది కూడా చదువుకోవాలి. ఇంకా వచ్చే ఎన్నికల్లో సత్తా చాటుదాం, త్వరలోని పార్టీ సభ్యత్వం కమిటీ పూర్తి చేయనున్నాం, వచ్చే ఎన్నికల్లో జగన్ను మళ్ళీ సీఎం చేసుకోవాలనే నిశ్చయంతో ఉన్నాం. మీరున్నారు, ప్రజలు ఉన్నారా లేదా అది తెలుసుకోవాలి కదా. మిథున్ రెడ్డి మాట్లాడుతా చెప్పిన మాటలు ఇవి. మీరందరూ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలని పట్టుబట్టు ఉండొచ్చు, కానీ ప్రజలు ఉన్నారా లేదా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఉమ్మడి అనంతపురం జిల్లా పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి ఢిల్లీకి మించి భూముల ధరలు. దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంటు భవనం నిర్మాణాలు చదరపు అడుగు విలువ కంటే అమరావతిలో అధిక ధరలు నిర్మాణానికి చేపడుతున్నారని మిథున్ రెడ్డి మండిపడ్డారు. పార్లమెంటు కట్టిన చదరపు అడుగు ధర కంటే 2 అధిక ధరకు
అమరావతిలో నిర్మాణాలు చేపట్టి ఇన్న విషయంపై వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తోందన్నారు. అమరావతిలో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గత 5 ఏళ్ళు మీరు బాగా న్యాయం చేశారు. వాళ్ళ నడ్డి విరగొట్టి, వాళ్ళు కాళ్ళు పుల్లలేసి, వాళ్ళ చర్మం ఒలిచి, బ్లేడులు తీసుకొని, వాళ్ళు పోలీసులు కాదో కూడా తెలియదు, చేతిలో బ్లేడ్లు పట్టుకుని కోశారు ఆడవాళ్ళని. కాదని అడ్డం పడిన వాళ్ళ జాకెట్లలో చేతులు పెట్టారు. ఇక రైతుల గురించి వీళ్ళు వాపోతున్నారు ఈ రోజున. అక్కడ పేద రైతులకు ప్లాట్లు డెవలప్మెంట్లు చేసి ఇస్తామని చెప్పి ఇప్పటికీ అతిగతి లేదన్నారు. ఈ విషయంలో ఇటీవల ఓ రైతు తన బాధను తెలియజేసి గుండెపోటుతో మరణించడం బాధాకరం అన్నారు. ఇంకేముంది, శవం కనపడగానే మనం అక్కడ రాజకీయం చేయడానికి బయలుదేరతాం. ఇటీవల ఓ రైతును తన బాధను తెలియజేసి గుండెపోటుతో మరణించడం బాధాకరం అన్నారు. వైఎస్ జగన్ ఎవరిని వ్యక్తిగతంగా దూషించలేదని మీడియా సమావేశంలో ఆధారాలతో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారని చెప్పారు. వైఎస్ జగన్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేని కూటమి నాయకులు వ్యక్తిగత విమర్శలకు దిగుతుండటంతో వారి దిగజారుడు రాజకీయం నిదర్శనం అని ధ్వజమెత్తారు. దిగజారుడు రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే దిగజారే వాళ్ళు ఇంకా దాదాపుగా ఎవరు ఉండరు. ఇక కూలీలకు డబ్బులు లేవు, పనులకు కోత, కూలిన ఉపాధి. దాదాపు 6 నెలలుగా కూలీలకు డబ్బులు ఇవ్వకుండా తొక్కిపట్టిన బాబు సర్కార్. గతంలో నరేగా నిధులను కూడా మీరు కూడా మళ్లించుకొని, ఇది దాదాపుగా అన్ని ప్రభుత్వాలు చేస్తాయి, వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేయరని కాదు. డబ్బులు ఆలస్యం అవుతాయి. పండగ నాడు నిరుపేద పస్తులు. కూలీలకు చెల్లించాల్సిన ఉపాధి డబ్బులు 454 కోట్లు. ఆగస్టు 10 తర్వాత డబ్బులు అందక నిరుపేదలకు అగుచాట్లు. మరోవైపు రాష్ట్రంలో బాగా తగ్గిపోయిన ఉపాధి కల్పన. ఇప్పుడు కొత్తగా విబి జీరామ్జీ దీంట్లో తీసుకొచ్చారు. మరి దాన్ని ఏం చేస్తారో చూడాలి. దానికి రాష్ట్రం కూడా కొంత భరాయించాల్సిన అవసరం ఉంది. దాని మీదే మరి చంద్రబాబు కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు వచ్చే నిధులను 15 రోజులకు మించి ఉపాధి కూలీలకు డబ్బులు బకాయిలు పెట్టకుండా కేంద్రం చట్టం చెబుతోంది. ఒకసారి కలుషిత జలం కాలకూట విషం. దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న భారజలం. ఏపీతో పాటు రాజస్థాన్, హర్యానాల్లో పెరుగుతున్న ఈసీ ఫ్లోరైడ్ పరిమాణం. ఈ ఫ్లోరైడ్ బాధితులు ఉన్న ప్రాంతాల్లో కాళ్ళన్నీ వంకరపోయి, గతంలో బాగా ఎక్కువగా జరిగేది నెల్లూరు, నల్గొండ జిల్లాలో. ఇది అప్పట్లో దీనిపైన ఒక ఎలక్షన్ కూడా, ఇందులో ఫ్లోరైడ్ బాధితులు అందరూ కలిసి నామినేషన్లు వేసేస్తే న్యూస్ పేపర్ రోజు పొద్దున్న మనం చూసుకునే న్యూస్ పేపర్ ఎంత ఉంటుందో అంత బ్యాలెట్ పేపర్ తయారైంది. ఈవీఎంలు వచ్చినాక బ్యాలెట్ తోటి ఎలక్షన్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అప్పుడు. ఇంకా అప్పటి నుంచి సమస్య నలుగుతున్నప్పటికీ ఇప్పటిదాకా పెద్దగా ఏం జరిగింది ఏమీ లేదు. సో ఇవ్వండి ఈ రోజున ఆంధ్రజ్యోతి, సాక్షిలో వచ్చిన ప్రధాన వార్తలు, వాటి వెనుకున్న అసలు వాస్తవాలు. చివరి వరకు చూసిన వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం.